ఎగువన కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. శ్రీశైలం సాగర్ కు జూరాల నుంచి భారీ ఇన్ఫ్లో వస్తోంది. జూరాల డ్యాం 42 గేట్లు ఎత్తి దిగువకు వాటర్ రిలీజ్ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్లు వస్తుండగా అవుట్ ఫ్లో 3,06,494 క్యూసెక్లు కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 317.650 మీటర్లుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వరద కొనసాగుతోంది. 3,04,150 క్యూసెక్ల ఇంట్లో వస్తోంది. దీంతో జలాశయం 10 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 3,48,034 క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 213 టీఎంసీల నీరుంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ డ్యాం కి వరద పోటెత్తుతోంది. భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్ ఇన్ఫ్లో 2,98,227 క్యూసెక్లు ఉండగా 3,32,836 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589 అడుగులుగా కొనసాగుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లను ఓపెన్ చేయడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పారు. అల్పపీడనం రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. వచ్చే 4 రోజులు రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని చెప్పారు. అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇవాళ 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక సిటీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రం మీద 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అలర్ట్స్ జారీ చేశారు. మరి రానున్న 3 రోజుల వరకు ఏ జిల్లాల మీద దీని ప్రభావం ఉంటుందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, ఎలా ఉంది ప్రజెంట్? అల్పపీడనం వాయుగుండంగా మారుతుందన్నారు కదా, దాని స్టేటస్ ఎట్లా ఉంది? మనకి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్న చూసుకున్నట్లయితే అల్పపీడనంగా ఉంది. అది ఈ రోజుకి మనకి దాదాపుగా తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఈ వచ్చే 24 గంటల్లోని మనకి వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి మనకి దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతానికి ఆనుకుని ఉన్నదన్నమాట. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా మనకి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంది వచ్చే 3 రోజులు కూడా. మనకి తెలంగాణ రాష్ట్రం వరకు చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఈ వారం రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆకాశం పూర్తిగా మేఘావృతంగా ఉండే అవకాశం అయితే ఉంది. రేపు మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున దాదాపుగా మనకి ఇది ఈ వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలోని దాదాపుగా మనకి ఉత్తర మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు అంటే 31/1లోనే మనకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి, దక్షిణ తెలంగాణ జిల్లాలకి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. 2వ తేదీన మనకి దీని ప్రభావం కొంచెం తగ్గుతుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్ మరియు విదర్భ పరిసర ప్రాంతాలమే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాత సూచనలందరూ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మనకి దాదాపుగా ఈ అల్పపీడన మరియు వాయుగుండ ప్రభావం అనేది 3వ తారీఖు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో ప్రజెంట్ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది, వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఎక్కడ కేంద్రీకృతమై ఉంది? ప్రస్తుతం మనకి తూర్పు వాయువ్య బంగాళాఖాతంలో అయితే కేంద్రీకరమైంది. దాదాపుగా మనకి కోస్తా ఆంధ్ర చూసుకున్నట్లయితే కోస్తా ఆంధ్రానికి దాదాపుగా మనకి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దాదాపుగా వచ్చే 24 గంటల్లోని వాయుగుండంగా మారి ఈ
ఈ ఉత్తర వాయువ్య దిశగా మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతం దగ్గరలోనే మనకి తీరం దాటే అవకాశం ఉన్నందున ఈ తీర ప్రాంతాలతో పాటుగా మనకి కూడా కొద్దిగా ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు కూడా వర్షం ఉండే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కూడా కొద్దిగా ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. జనరల్గా మాన్సూన్లో ఏర్పడే ఈ వాయుగుండాల ప్రభావంతో ఎట్లాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది? ముఖ్యంగా జిల్లాల్లో ఉండే ప్రజలు ఎట్లా అప్రమత్తంగా ఉండాలంటారు? మనకి వన్ ఆఫ్ ద రెయిన్ బేరింగ్ సిస్టమ్స్ అంటారు వీటిని. అంటే మనకి నైరుతి ఋతుపవనాల్లోని అల్పపీడనాలు వాయుగుండాల వల్లే మనకి వర్షపాతం అనేది అధికంగా వస్తుంది. ముఖ్యంగా సెంట్రల్ ఇండియా చూసుకున్నట్లయితే మనకి ఉత్తర కోస్తాంధ్ర కానీ లేదంటే కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో తీరం దాటడం వల్ల విదర్భ, ఛత్తీస్గఢ్, అంతేవిధంగా దక్షిణ ఒడిస్సా, తెలంగాణ, మరత్వాడ పరిసర ప్రాంతాలన్నింటిలోనికి మనకి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి అన్నమాట. ఈ వాయుగుండ ప్రభావం దాదాపుగా మనకి జూలై నెలాఖరులోని ఇదే విధంగా మనకి మంచి వర్షపాతం ఇవ్వడం జరిగింది. మనకి ఆగస్టు నెలాఖరులో కూడా దాదాపుగా మనకి ఇది మంచి వర్షపాతం ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ మొదటి వారం కొంచెం తగ్గిన మళ్ళీ రెండో వారం నుంచి మంచి వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఉదయం అంతా కొంత మేఘావృతమైన వాతావరణం ఉంటుంది, నైట్ పూట వర్షాలు పడుతున్నాయి. ఎందుకు ఇట్లాంటి వెదర్ కండిషన్స్ ఉంటున్నాయి అనుకోవచ్చు? దాదాపుగా మూమెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. క్లౌడ్ మూమెంట్తో పాటుగా మార్నింగ్ మనకి కొద్దిగా నార్మల్గానే మనకి ఎండ కానీ లేదంటే రేడియేషన్ ఉండడం వల్ల ఏంటంటే మార్నింగ్ కొద్దిగా మేఘావృతమైన హై క్లౌడ్ మూమెంట్ ఉన్నప్పటికీ మనకి ఈవినింగ్ అనేది కొద్దిగా మనకి కన్వెక్షన్ క్రియేట్ అయ్యి ఈవినింగ్ నుంచి మనకి రెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వరకు మళ్ళీ రెయిన్ కంటిన్యూ అవుతుంది. బట్ ఈ 4 రోజులు కూడా పూర్తిగా మేఘావృతమైన వాతావరణం, చల్లటి వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే తెలంగాణలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న 2 రోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది కాబట్టి మరింతగా భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఈ వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు కూడా అవకాశం ఉన్నట్టు వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇది ప్రజెంట్ తెలంగాణలో వర్షాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ జగన్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.